కాంగ్రెస్ పార్టీ సీఈసీ సమావేశంలో పెండింగ్ సీట్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. 3-4 మినహా చాలా వరకు సీట్లను పెండింగ్లో పెట్టారు. కొలిక్కి రాని సీట్లపై మరోసారి సీఈసీ సమావేశం జరగనుంది. దీంతో సీట్లు దక్కించుకోవడానికి ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్సభ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడింది కాంగ్రెస్. ఢిల్లీలో మరోసారి సీఈసీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీతో పాటు సీఈసీ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ నుండి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, సీఈసీ సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని పెండింగ్ లోక్సభ సీట్లపై 3 గంటల పాటు చర్చించారు. రాష్ట్రంలోని పెండింగ్ సీట్లపై సీఈసీ భేటీలో క్లారిటీ రాలేదు. చాలా వరకు సీట్లను మరోసారి చర్చించాలని నిర్ణయించారు. అయితే హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సీట్లపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నుండి ముస్లిం మహిళను బరిలో దింపనున్నారు. ఆదిలాబాద్ నుండి డాక్టర్ సుమలత, నిజామాబాద్ నుండి జీవన్ రెడ్డి, మెదక్ నుండి నీలం మధుకు సీఈసీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఏకాభిప్రాయం కుదరని 9 సీట్లు ఖమ్మం, భువనగిరి, వరంగల్, కరీంనగర్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ సెగ్మెంట్లను పెండింగ్ లో పెట్టింది ఏఐసీసీ. ఈ స్థానాలపై మరోసారి సీఈసీలో చర్చించనుంది. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టితో పాటు మరో 2 మంత్రులు పోటీ పడుతున్నారు. భువనగిరి టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్లుగా ఉంది. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ నియోజకవర్గాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి టికెట్లు కొత్తగా బీఆర్ఎస్ నుండి పార్టీలో చేరిన నేతలకు ఇస్తే ఎలా అని ఆలోచిస్తోంది ఏఐసీసీ. కరీంనగర్ టికెట్ కోసం 2 బలమైన నేతలు పోటీ పడుతున్నట్టు సమాచారం. మరోవైపు పెండింగ్ సీట్లపై కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఫ్లాష్ సర్వే, అభిప్రాయ సేకరణ నివేదిక వచ్చినా సీఈసీ అభ్యర్థులను ఫైనల్ చేయకపోవడంతో నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే ఆశావాహులు ఢిల్లీలో టికెట్ కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు తెలిసిన పెద్దలను కలుస్తున్నారు.